ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గూండాలు చెలరేగిపోయారు. ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజధాని, ఇక్కడికి ఎవడూ రాకూడదు, మా పర్మిషన్ తీసుకొని రావాలి అని చెప్పి నిన్న టీడీపీ గూండాలు రెచ్చిపోయి ఏదైతే వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి. దానికి ఈనాడు దినపత్రిక ఇవాళ పెట్టినటువంటి హెడ్డింగ్ చూస్తే, నాడు ఏసడించుకున్న నేతల్ని ఈడ్చి కొట్టారు, శనివారం రాజధాని పర్యటనకు వచ్చిన వైకాపా నాయకులను చేతికి దొరికిన కర్రలతో వెంబడిస్తూ కోడిగుడ్లను విసురుతూ తీవ్ర పరాభవం చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేశారని క్లియర్గా మీరు రాస్తున్నారు కదా, మరి దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు ఎందుకు ఇప్పుడు పెట్టలా? రెండోది, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు కోడిగుడ్లు విసిరారు, 2 కార్లు అద్దాలు పగిలాయి, రాయి పడిన సమయంలో కారులో పేర్ని నాని ఉన్నారు. అంటే పేర్ని నాని గారు కారులో ఉండంగానే ఆయన మీద రాళ్లు తీసుకొని దాడి చేశారంటే హత్యాయత్నం చేయబోయారనే దానికి అర్థం కదా. రైతులైతే ఇలాంటి దాడులు చేయరు కదా, తెలుగుదేశం పార్టీ గూండాలు చేశారని క్లియర్గా అర్థమైపోతుంది కదా.